ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ. శ్రీరామకృష్ణ కథామృతం 2వ భాగం 33వ అధ్యాయం. వివిధ భక్తులతో ప్రథమ పరిచ్ఛేదం. దక్షిణేశ్వరంలో మనోమోహన్ మహిమ ప్రభృత భక్తులతో. ఆదివారం అక్టోబర్ 26, 1884. రండి సోదరులారా రండి, నేడు మళ్ళీ ఆ మహాపురుషుని సన్నిధికి వెళ్దాం. తల్లిని తప్ప అన్యమైనది ఏదీ ఎరుగని పసిబాలుడు మనలను ఉద్ధరించడానికే మానవ రూపాన్ని ధరించిన ఆ పరమహంసదేవులను దర్శించుకుని మన జీవితం సార్థకం చేసుకుందాం. సన్యాసులకు, గృహస్థులకు అందరికీ ఆయన వద్ద ఆశ్రయం లభిస్తుంది. వారి వారి స్వభావానికి అనుగుణంగా పరమగమ్యాన్ని చేరుకునే మార్గం ఏమిటో ఆయన అందరికీ విశదపరుస్తారు. ఆయన ఎవరినీ నిరసించరు. అనంత గుణధాముడు, ప్రసన్నమూర్తి. భగవన్నామం వినినంతనే కన్నీరు ధారలుగా కడతాయి. అట్టి మహాపురుషుడు దక్షిణేశ్వర కాళీ ఆలయంలో మన కోసం ఎదురు చూస్తున్నారు. అహేతుక కృపాసింధు, అహర్నిశలు భగవత్ ప్రేమోన్మత్తుడు. అట్టి పరమానంద స్వరూపుడు పరమహంస శ్రీరామకృష్ణులను దర్శించుకుని ఆయన ఉపదేశ మకరందాన్ని గ్రోలి ధన్యులమవుదాం రండి. నేడు ఆదివారం అక్టోబర్ 26, 1884. హేమంత ఋతువు. మధ్యాహ్న సమయం. శ్రీరామకృష్ణులు తమ గదిలో భక్తులతో పాటు ఆసీనులై ఉన్నారు. గదికి పశ్చిమంగా అర్ధచంద్రాకార వసారా ఉంది. వసారాకు పశ్చిమంగా తోటబాట ఉంది. బాటకు పశ్చిమాన భవతారిణి కాళీమాత కోసం పువ్వుల తోట ఉంది. దానికి ఆవల పాపనాశిని, సర్వకల్మషహారిణి అయిన పవిత్ర భాగీరథి దక్షిణ దిశగా ప్రవహిస్తుంది. నేడు భక్తులు అనేకులు వచ్చారు. ఇవాళ ఆనందపు సంత తెరిచినట్లు ఉంది. ఆనందమయమూర్తి శ్రీరామకృష్ణుల భగవత్ప్రేమ భక్తుల వదనాలలో ప్రతిబింబిస్తోంది. అంతేకాదు, ఆ ఆనందం బయట ఉన్న తోటలోనూ, చెట్ల ఆకులలోనూ, పలు రకాల పువ్వులలోనూ, విస్తృత గంగానదిలోనూ ప్రతిభాసిస్తోంది. మధువత్ పార్థివం రజః. నిజంగానే తోటలోని ధూళి కూడా మధుమయమే. గోప్యంగా గాని లేకుంటే భక్తులతో కలిసి గాని ఈ ధూళిని కొల్లగొట్టుకోవాలన్న ఇచ్చ కలుగుతోంది. ఈ తోటలో ఏదో ఒక మూల నిలబడి ఈ పవిత్ర జాహ్నవీ నదిని దర్శిస్తూనే కాలం గడపాలన్న సంకల్పం జనిస్తోంది. ఈ తోటలోని పత్ర పుష్ప శోభిత లతలను, మొక్కలను, వృక్షాలను ఆత్మీయులుగా భావించి సంభాషించాలని, వాటిని ఆలింగనం చేసుకోవాలని ఆకాంక్ష పుడుతోంది. ఈ ధూళి మీదనే కదా శ్రీరామకృష్ణులు నడుస్తారు. ఈ లతలు, వృక్షాల నడుమనే కదా ఆయన సదా సంచరిస్తూ ఉంటారు. ఆలయ పూజారి, ద్వారపాలకుడు, పరిచారకులు అందరూ పరమ ఆత్మీయులుగా తోస్తారు. ఇక్కడకు వచ్చినప్పుడు సుదీర్ఘకాలం తర్వాత జన్మభూమికి తిరిగి వచ్చిన భావన కలుగుతోంది. ఇక్కడ సర్వం ఆనందరసంలో తేలియాడుతున్నట్లు అనిపిస్తోంది. శ్రీరామకృష్ణుల గదిలో మనోమోహన్, మహిమాచరణ్, మాలు కూర్చుని ఉన్నారు. క్రమంగా ఈశాన్, హాజరాలు వచ్చారు. ఇంకా పలువురు భక్తులు కూడా అక్కడ ఉన్నారు. బలరాం, రాఖాల్ ఇంకా బృందావనంలోనే ఉన్నారు. ఇటీవల కొందరు కొత్తగా వస్తున్నారు. నారాయణ్, పల్టు, చిన్న నరేంద్రుడు, తేజచంద్ర, వినోద్, హరిపదుడు మొదలైన వారు. బాబూరాం అప్పుడప్పుడు వచ్చి ఇక్కడే బస చేస్తూ ఉంటాడు. రామ్, సురేష్, కేదార్, దేవేంద్రాది భక్తులు 1-2 వారాలకు ఒకసారి వచ్చిపోతూ ఉంటారు. లాటు ఇక్కడే ఉంటున్నాడు. యోగిన్ కాలాంతరంలో స్వామి యోగానంద ఇల్లు సమీపంలోనే ఉంది. దాదాపు ప్రతిరోజు వస్తాడు. నరేంద్రుడు అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు. అతడు వచ్చిందే తడువు ఆనందపు కోలాహలం సృష్టిస్తాడు. నరేంద్రుడు తన దేవదుర్లభ కంఠంతో భగవన్నామ కీర్తనలు గానం చేసినప్పుడు శ్రీరామకృష్ణులు పలు రకాల అనుభూతులు చెందుతారు. సమాధి స్థితిని పొందుతారు. బాలభక్తులు తమతో బస చెయ్యాలి అన్నది ఆయన అభిలాష. ఎందుకంటే వారు పరిశుద్ధ మనస్కులు. సంసారం, వివాహం ఇత్యాది బంధనాలలో చిక్కుబడిన వారు. శ్రీరామకృష్ణులు బాబూరాంను శ్రీరామకృష్ణులు బాబూరాంను ఇక్కడే ఉండమని చెబుతూ ఉంటారు. అతడు మధ్య మధ్యలో ఇక్కడే బస చేస్తూ ఉంటాడు. అదర్సేన్ తరచూ వస్తూ ఉంటాడు. శ్రీరామకృష్ణులు బాలుని వలె నిలబడి ఏదో ఆలోచిస్తున్నారు. భక్తులు తదేకంగా ఆయన వంక చూస్తున్నారు. సమస్తము భగవంతునిగానే శ్రీరామకృష్ణుల దర్శనం. శ్రీరామకృష్ణులు మనోమోహంతో
సమస్తం రామమయంగా దర్శిస్తున్నాను. మీరందరూ ఇక్కడ కూర్చున్నారు కదా, అయితే అందరిలోనూ రాముణ్ణే చూస్తున్నాను. మనోమోహన్: అవునండి, సమస్తం రాముడే అయి ఉన్నాడు. అయితే మీరు చెబుతూ ఉంటారు కదా, ఆపో నారాయణ, నీరు నారాయణుడే, కానీ కొన్ని నీళ్లు తాగడానికి ఉపయోగపడతాయి, కొన్ని నీళ్లు ముఖం కడుక్కోవడానికి, మరికొన్ని నీళ్లు అంట్లు తోముకోవడానికి మాత్రమే ఉపయోగపడుతూ ఉంటాయి. శ్రీరామకృష్ణులు: అవును, కానీ భగవంతుడే సమస్తంగా అయి ఉన్నట్లు చూస్తున్నాను. ఆయనే జీవజగత్తులుగా అయి ఉన్నాడు. ఇలా పలుకుతూ శ్రీరామకృష్ణులు చిన్న మంచం మీద కూర్చున్నారు. శ్రీరామకృష్ణుల సత్యనిష్ట పరిత్యాగం. శ్రీరామకృష్ణులు మహిమాచరణ్తో: ఏమయ్యా, సత్యం పలకాలన్న నిష్టతో నాకు పట్టింపుల జాడ్యం ఏమైనా వచ్చి చేరింది అంటావా? ఉన్నట్టుండి తినను అని చెప్పేశాననుకో, అప్పుడు ఆకలి వేస్తున్నప్పటికీ తినలేను. ఎవరినైనా చెంబుతో నీరు తీసుకొని సరుగుడు తోపుకు రమ్మని చెప్పానే అనుకో, అప్పుడు ఆ సదరు వ్యక్తే నీరు తీసుకురావాలి. మరెవరైనా తెస్తే దానిని వెనక్కు తీసుకువెళ్ళమని చెప్పవలసి వస్తోంది. ఇదేమిటయ్యా ఇలాగైంది? ఇందులో నుండి బయటపడే ఉపాయం లేదా? పైగా నాతో పాటు ఏమీ తీసుకువెళ్ళలేను. తాంబూలం కానీ తినుబండారం కానీ దేనినీ తీసుకుని వెళ్ళలేను. ఎందుకంటే అలా చేస్తే సంచయం చేసినట్లవుతుంది కదా. చేతిలో కాస్త మట్టి కూడా తీసుకువెళ్ళలేను. శ్రీరామకృష్ణులు ఇలా మాట్లాడుతూ ఉండగా ఒక వ్యక్తి వచ్చి, మహాశయ, యదు మల్లిక్ తోట వద్దకు హృదయ్ వచ్చి ఉన్నాడు. అక్కడ తోటద్వారం వద్ద వేచి ఉన్నాడు. మిమ్మల్ని చూడాలి అంటున్నాడు అన్నాడు. అది విని శ్రీరామకృష్ణులు భక్తులతో, నేను ఒకసారి వెళ్ళి హృదయ్ను కలుసుకొని వస్తాను, మీరు కూర్చుని ఉండండి అని చెప్పులు వేసుకుని ఆలయపు తోటకు తూర్పు దిక్కున ఉన్న ద్వారం వైపు వెళ్లారు. మా కూడా ఆయన్ను అనుసరించాడు. ఆలయ నిర్వహణాధికారి దారిలో నిలబడి ఉన్నాడు. అతడు శ్రీరామకృష్ణులకు వినయపూర్వకంగా ప్రణామం చేశాడు. శ్రీరామకృష్ణులు ఆలయ ఆవరణపు ఉత్తరం ద్వారం గుండా వెళ్లారు. అక్కడ గడ్డంతో ఉన్న కాపలావారు ఉన్నారు. ఆయన ఎడమవైపుగా ఉన్న కుటీని దాటుకుంటూ వెళ్లారు. అటుపై దారికి ఇరువైపులా పువ్వుల చెట్లు ఉన్నాయి. కుడిపక్కన అనతి దూరంలోనే కాళీ ఆలయ కోనేరు కానవస్తోంది. ద్వితీయ పరిచ్ఛేదం. హృదయ్తో శ్రీరామకృష్ణులు. శ్రీరామకృష్ణులు ఆలయ ఆవరణ నుండి బయటకు వచ్చి యదు మల్లిక్ తోట ద్వారం వద్ద హృదయ్ నిలబడి ఉండడం చూశారు. శ్రీరామకృష్ణులను చూడగానే చేతులు జోడించి నిలబడి ఉన్న హృదయ్ ఆయనకు సాష్టాంగ ప్రణామం చేశాడు. ఆయన లేవమనేసరికి అతడు లేచి నిలబడి పసిబాలుడిలా భోరున ఏడ్వసాగాడు. శ్రీరామకృష్ణుల కనుకొనలలో కూడా నీరు అగుపించింది. చేతులతో కన్నీరు తుడుచుకున్నారు. ఎంత ఆశ్చర్యం! హృదయ్ దక్షిణేశ్వరంలో వసించేటప్పుడు అతడు శ్రీరామకృష్ణులను నానా యాతనలను పెట్టాడు. అటువంటి హృదయ్ కోసం ఆయన దాదాపుగా పరిగెత్తుకుంటూ వచ్చారు. విలపిస్తున్నారు కూడా. శ్రీరామకృష్ణులు: ఇక్కడకు ఎందుకు వచ్చావు? హృదయ్ ఏడుస్తూ: నిన్ను చూడడానికి వచ్చాను. నా దుఃఖాలను నీకు కాకపోతే మరెవరికి చెప్పుకోను. శ్రీరామకృష్ణులు నవ్వి ఓదార్పుగా ఇలా అన్నారు: సంసారంలో ఇటువంటి దుఃఖాలు ఉండనే ఉంటాయి. సంసార జీవితంలో సుఖదుఖాలు అన్నవి సహజం. మాను చూపుతూ, అందుకనే వీళ్ళు కూడా అప్పుడప్పుడు ఇక్కడకు వస్తూ ఉంటారు. ఒకటి రెండు భగవత్ ప్రసంగాలు వినగానే మనస్సుకు స్వాంతన చేకూరుతుంది. ఇప్పుడు నీ బాధ ఏమిటి? హృదయ్ ఏడుస్తూనే, నీ సాంగత్యం కోల్పోయానన్నదే నా బాధ. శ్రీరామకృష్ణులు: నువ్వే చెప్పావు కదా, నీ దారి నువ్వు చూసుకో, నా దారి నేను చూసుకుంటాను అని. హృదయ్: అవును, నిజమే. అయితే అజ్ఞానంలో అలా పలికాను. శ్రీరామకృష్ణులు: సరేలే, ఇవాళ్టికి నువ్విక వెళ్ళు. మరో రోజురా, అప్పుడు మాట్లాడుకుందాం. నేడు ఆదివారం కదా, చాలామంది వచ్చి ఉన్నారు. నా కోసం కాచుకొని ఉన్నారు. ఈసారి పంటలు ఎలా ఉన్నాయి? హృదయ్: ఏదో పర్వాలేదు. శ్రీరామకృష్ణులు: సరేలే, తర్వాత కలుసుకుందాం. మరో రోజురా. హృదయ్ శ్రీరామకృష్ణులకు మళ్ళీ సాష్టాంగ ప్రణామం చేశాడు. తర్వాత శ్రీరామకృష్ణులు మాతో కలిసి వెనక్కు తమ గదికి బయలుదేరారు. శ్రీరామకృష్ణులు మాతో, హృదయ్ నాకు ఎంతగా సేవలు చేశాడో అంతగా యాతనలు కూడా పెట్టాడు. నేను ఉదరవ్యాధితో బాధపడేటప్పుడు దేహం అస్థిపంజరంలా తయారైంది. ఏమీ తినలేకపోయేవాడిని. అప్పుడు అతడు నాతో, ఇలా చూడు, నేను ఎంత బాగా తింటున్నానో చూడు. అర్థం పర్థం లేని ఆలోచనల కారణంగానే నువ్వు ఏమీ తినడం లేదు అనేవాడు. మళ్ళీ ఇలా అనేవాడు, నేను కనుక నీతో ఉండకపోయినట్లయితే నీ సాధుత్వమంతా ఏమై ఉండేది? ఒకనాడు అతడు నన్ను ఎంతగా కష్టపెట్టాడంటే, ఆ కష్టాలను భరించలేక గంగలో దూకి దేహత్యాగం చేద్దాము అనే ఉద్దేశంతో నది గట్టుపై నిలబడ్డాను. ఆ సమయంలో నది పోటులో ఉంది.
ఈ మాటలు విని మా నివ్వెరపోయాడు. ఆహా, ఏమి కారుణ్యం! అటువంటి వ్యక్తి కోసమేనా ఈయన కన్నీరు కార్చింది అనుకున్నాడు. శ్రీరామకృష్ణులు మాతో, అది సరే, హృదయ్ నన్ను అంతగా సేవించాడు కదా, అయినప్పటికీ అతడికి ఈ దుర్గతి ఎందుకు పట్టినట్లు? పసిపిల్లవాడి ఆలనా పాలనా చూసుకున్నట్లు నన్ను చూసుకున్నాడు. రాత్రింబవళ్ళు నేను స్పృహ తప్పి పడిపోయి ఉండేవాడిని. పైగా చాలా రోజుల పాటు జబ్బుతో బాధపడ్డాను. ఆ సమయంలో నేను పూర్తిగా అతడి మీదనే ఆధారపడి ఉండేవాడిని. అతడు నన్ను ఎలా కూర్చోపెడితే అలాగే కూర్చుండిపోయేవాడిని. పాపం మా ఏమని బదులు చెప్పగలడు? మారు మాట్లాడలేదు. హృదయ్ బహుశా ఆ సేవలను నిష్కామభావంతో చేసి ఉండడు అని తలిచాడు. తృతీయ పరిచ్ఛేదం. వివిధ విషయాలపై భక్తులతో సంభాషణ. భావం మహాభావం. శ్రీరామకృష్ణులు గదిలోకి తిరిగి వచ్చి చిన్న మంచం మీద కూర్చున్నారు. ఆయన కోసం భక్తులు ఆతురతతో నిరీక్షిస్తున్నారు. కొన్నగర్ నుండి అనేక మంది భక్తులు వచ్చారు. వారిలో ఒకడు శ్రీరామకృష్ణులను ఇలా అడిగాడు. భక్తుడు: అయ్యా, మీకు తరచూ సమాధి స్థితి కలుగుతూ ఉంటుందని విన్నాము. అలా ఎందుకు అవుతుందో, ఎలా అవుతుందో మాకు వివరించా ప్రార్థన. శ్రీరామకృష్ణులు: రాధాదేవికి మహాభావం కలుగుతూ ఉండేది. ఆమెను తాకడానికి చెలి ఒకటి వెళ్ళబోయినప్పుడు మరో చెలి ఆ చెలిని ఇలా వారించేది: ఆమె దేహాన్ని తాకవద్దు, అది కృష్ణుడి క్రీడాస్థానం. ప్రస్తుతం ఆమె దేహంలో కృష్ణుడు క్రీడిస్తున్నాడు. భగవదనుభూతి కలుగనిదే భావం లేదా మహాభావం జనించదు. నీటిలో ఎంతో లోతు నుండి ఏదైనా చేప వచ్చినప్పుడు నీటిలో కదలిక ఉంటుంది. అదే పెద్ద చేప కనుక అయినట్లయితే నీరు చెల్లా చెదరైపోతుంది. అందుకే భక్తుడు భావంలో నవ్వుతాడు, ఏడుస్తాడు, నాట్యం చేస్తాడు, గానం చేస్తాడు. భావంలో ఎక్కువసేపు ఉండజాలం. ఎవరైనా వ్యక్తి అద్దం ఎదుట కూర్చుని సర్వదా తన ప్రతిబింబం కేసి చూసుకుంటూ ఉంటే జనం అతన్ని పిచ్చివాడి కింద జమకడతారు. భక్తుడు: అయ్యా, మీరు భగవంతుణ్ణి దర్శిస్తారని విన్నాము. దయచేసి మాకు కూడా ఆ దర్శనం కలుగచేయండి. సాధన చేస్తేనే భగవత్ప్రాప్తి. శ్రీరామకృష్ణులు: అంతా భగవదాధీనమే. మనిషి చేయగలిగింది ఏముంది? భగవన్నామాన్ని ఉచ్చరించేటప్పుడు ఒక్కోసారి అశ్రువులు స్రవిస్తాయి, ఒక్కోసారి అలా జరగదు. ఆయన్ను ధ్యానించేటప్పుడు ఒక్కో రోజు గొప్ప ఉద్దీపన కలుగుతుంది, ఒక్కో రోజు అలా కాదు. పని చెయ్యాలి, అప్పుడే దర్శనం లభించేది. ఒకరోజు భావావస్థలో హల్దర్ పుకూర్ను చూశాను. నిమ్నజాతికి చెందిన ఒక వ్యక్తి నీటిపైన ఉన్న పాచిని పక్కకు తొలగించి నీరు తీసుకుంటున్నాడు. మధ్య మధ్యలో ఆ నీటిని చేతిలోకి తీసుకుని పరీక్షిస్తున్నాడు. పాచిని తొలగించకుండా నీటిని చూడజాలమన్న సంగతి నాకు ఆ స్థితిలో ఆవిష్కృతం అయినది. అంటే పని చేయకుండా భక్తిని పొందలేము, భగవద్దర్శనం కలుగదు. పని అంటే అర్థం జపం, ధ్యానం మొదలైనవి. భగవంతుడి నామగుణ కీర్తనలు కూడా పనే. ఇంకా దానం, యజ్ఞం ఇత్యాదులు కూడా పనే. వెన్న కావాలి అంటే ముందుగా పాలను తోడు పెట్టాలి, తర్వాత దాన్ని కదపకుండా ఉంచాలి. పెరుగు తోడుకున్న పిదప శ్రమ కోర్చి చిలకాలి, అప్పుడే నీకు వెన్న లభించేది. మహిమాచరణ్: అవునండి, పని చేయవలసిందే, లేకుంటే ఎలా? ఎంతగానో పరిశ్రమించవలసి ఉంటుంది. అప్పుడే కదా ఫలితం దక్కేది. చదవడానికి ఎంత ఉందని శాస్త్రాలకు అంతులేదు. శాస్త్రాధ్యయనం, విచారణల కన్నా వ్యాకులత, సాధనలే ప్రధానం. శ్రీరామకృష్ణులు మహిమాతో: నువ్వు శాస్త్రాలు ఎన్నని చదవగలవు? కేవలం విచారణతో ప్రయోజనం ఏమిటి? ముందుగా భగవంతుణ్ణి సాక్షాత్కరించుకోవడానికి ప్రయత్నం చేయి. గురువాక్యం పట్ల విశ్వాసం ఉంచి ఏమైనా పని చేయి. గురువు లేని పక్షంలో వ్యాకుల మనస్కుడవై భగవంతుణ్ణి ప్రార్థించు. ఆయన ఎలా ఉంటాడో ఆయనే తెలియపరుస్తాడు. పుస్తకాలు చదవడం ద్వారా భగవంతుని గురించి ఏం తెలుసుకోగలవు? సంత చేరుకోనంత వరకు దూరం నుండి మనం ఆ కోలాహలాన్ని కేవలం అస్పష్టంగా మాత్రమే వినగలుగుతాం. అయితే సంతలోకి వెళ్ళాక ఆ సంగతే వేరు. అప్పుడు అంతా స్పష్టంగా చూడవచ్చు, స్పష్టంగా వినవచ్చు. బంగాళదుంపలు తీసుకో, నగదు ఇవ్వు వంటి కేకలు వినవచ్చు. దూరం నుండి నువ్వు సముద్రపు హోరును మాత్రమే వినగలవు. దానికి సమీపంగా వెళ్ళే కొద్దీ ఓడలు పయనిస్తూ ఉండడం, పక్షులు ఎగురుతూ ఉండడం, అలలు ఉవ్వెత్తున లేస్తూ ఉండడం అంతా చూడవచ్చు.
పుస్తక పఠనం ద్వారా యథార్థ భగవదనుభూతి పొందజాలం. ఆ అనుభూతికి పుస్తక పరిజ్ఞానానికి ఎంతో వ్యత్యాసం ఉంది. భగవద్ దర్శనం తర్వాత పుస్తకాలు, శాస్త్రాలు, సైన్సు అన్నీ గడ్డిపోచలా తోస్తాయి. కావలసింది ఇంటి యజమానితో పరిచయం. ఆయనకు ఎన్ని ఇళ్ళు, ఎన్ని తోటలు, ఎన్ని రొక్కపత్రాలు ఉన్నాయో ముందుగానే తెలుసుకోవడానికి అంతగా ఆతృత చూపడం ఎందుకు? ఇంటి నౌకర్ల వద్దకు వెళ్తే వారు అక్కడ నిలబడడానికి కూడా అనుమతించరు. ఇక రొక్కపత్రాల గురించి ఏం చెబుతారు? అందుకే ఏదో విధంగా ఇంటి యజమానిని పరిచయం చేసుకోవాలి. అది నౌకర్లతో గెంటివేయబడైనా సరే, లేకుంటే ప్రహరీ గోడ దూకి అయినా సరే. అప్పుడు తనకు ఎన్ని ఇళ్ళు ఉన్నవో, ఎన్ని తోటలు ఉన్నవో, ఎన్ని రొక్కపత్రాలు ఉన్నవో స్వయంగా యజమానే తెలుపుతాడు. పైగా ఆయనతో పరిచయం ఏర్పడితే నౌకర్లు, ద్వారపాలకులు అందరూ సలాం చేస్తారు. అందరూ నవ్వారు. భక్తుడు: మరి ఇంటి యజమానితో పరిచయం కలిగించుకోవడం ఎలా అన్నదే ప్రశ్న. శ్రీరామకృష్ణులు: పని అవసరం అని చెబుతోంది అందుకే. భగవంతుడు ఉన్నాడు అని పలికి ఊరికే కూర్చుని ఉంటే ఉరిగేదేమీ ఉండదు. ఏదో విధంగా ఆయన వద్దకు వెళ్ళాలి. ఏకాంతంలో ఆయన్ను పిలువు, ప్రార్థించు. ఓ ప్రభు, దర్శనం ఇవ్వు, దర్శనం ఇవ్వు అంటూ వ్యాకుల చిత్తంతో విలపించు. కామినీ కాంచనాల కోసం పిచ్చివాడిలా తిరుగాడతావు. మరి అటువంటప్పుడు భగవంతుడి కోసం ఒకంత పిచ్చివాడవవు. ఫలానా వ్యక్తి భగవంతుడి కోసం పిచ్చివాడైపోయాడు అని జనం చెప్పుకోనివ్వు. కొన్ని రోజులు సర్వం త్యజించి ఏకాంతంలో ఆయన్ను ప్రార్థించు. ఊరకే భగవంతుడు ఉన్నాడు అంటూ కూర్చోవడం వల్ల ఏం సాధించగలవు? హల్దర్ పుకూర్లో పెద్ద పెద్ద చేపలు ఉంటాయి. చెరువు ఒడ్డున ఊరికే కూర్చుని ఉంటే చేపలు దక్కుతాయా ఏమిటి? వాటిని పట్టుకోవడానికి మసాలా పూసిన ఎరను తయారు చేసి దానిని చెరువులోకి వెయ్యాలి. అప్పుడు మెల్లమెల్లగా చేపలు అగాధాల నుండి వస్తాయి. నీటిలో కదలిక కానవస్తుంది. దానితో ఆనందం జనిస్తుంది. బహుశా ఏదైనా చేప ఒకటి శబ్దం చేస్తూ ఎగిరి దూకుతుంది. అది అలా అస్పష్టంగా కనిపించగానే నీకు మరింతగా సంతోషం కలుగుతుంది. పాలను పెరుగుగా తోడుపెట్టి పిదప ఆ పెరుగును చిలికినప్పుడే కదా వెన్న లభ్యమయ్యేది మహిమాతో. ఈ వ్యవహారం ఏదో బాగానే ఉందే. ఎవరో వచ్చి భగవంతుణ్ణి చూపించాలి. అయితే తాను మాత్రం ఊరకే కూర్చుని ఉండాలి. వెన్నను తీసి నోటి ముందు ఉంచాలి. అందరూ నవ్వారు. వ్యవహారం బాగానే ఉంది. చేపను పట్టి చేతికి అందించాలట. ఒక వ్యక్తి రాజును దర్శించాలి అనుకున్నాడు. రాజు సప్తద్వారాలకు ఆవల ఉన్న అంతఃపురంలో వసిస్తున్నాడు. ప్రథమ ద్వారం దాటగానే ఆ వ్యక్తి రాజుగారు ఎక్కడ ఉన్నారు అని అడుగుతాడు. అయితే అక్కడ ఉన్నవి మొత్తం 7 ద్వారాలు. ఒకదాని తర్వాత మరొకటిగా అతడు ద్వారాలన్నింటినీ దాటాకనే కదా రాజుగారిని దర్శించగలిగేది. భగవల్లబ్ధికి మార్గం వ్యాకులత, అసాధారణ ఔషధం కదా. మహిమాచరణ్: ఎటువంటి కర్మ ద్వారా మనం భగవంతుణ్ణి పొందగలం? శ్రీరామకృష్ణులు: ఈ కర్మ ద్వారా ఆయన్ను పొందగలం, ఈ కర్మ ద్వారా ఆయన్ను పొందలేం అంటూ ఏమీ లేదు. అదంతా ఆయన కృప మీద ఆధారపడి ఉంటుంది. అయితే మనోవ్యాకులతతో కొంత కర్మ అంటూ చేయవలసిందే. వ్యాకులత ఉన్నట్లయితే ఆయన కృప కలుగుతుంది. భగవంతుణ్ణి పొందడానికి అనుకూల పరిస్థితులు ఉండాలి. సాధు సాంగత్యం, వివేచన, సద్గురువు ప్రాప్తి ఇటువంటివి. బహుశా అన్నయ్య ఇంటి బాధ్యతలను స్వీకరించవచ్చు. లేకుంటే భార్య విద్యాశక్తిగా ఉండి గుణవంతురాలై ఉండవచ్చు. లేకుంటే ఆ వ్యక్తి అవివాహితుడై సంసారంలో బద్ధుడు కాకుండా ఉండి ఉండవచ్చు. ఇటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు అది సాధ్యపడుతుంది. ఒక ఫలానా కుటుంబంలో ఒక వ్యక్తి తీవ్రమైన జబ్బుతో బాధపడుతున్నాడు అనుకోండి. ఆ వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఆ ఇంటి యజమానికి ఎవరో ఇలా సలహా ఇచ్చారు. దీనికి ఒక చికిత్స ఉంది. ముందుగా స్వాతి నక్షత్రంలో వర్షం కురవాలి. ఆ వర్షపు నీరు ఒక మనిషి పుర్రెలో పడాలి. అప్పుడు కప్ప ఒకటి అక్కడకు రావాలి. ఒక పాము దాన్ని వెంబడిస్తూ ఉండాలి. కప్పను పాము కాటు వేయబోయే సమయంలో ఆ కప్ప ఒక గెంతుతో ఆ కాటు నుండి తప్పించుకోవాలి. ఆ పాము విషం పుర్రెలో పడాలి. ఆ విషంతో తయారు చేసిన ఔషధాన్ని రోగి పుచ్చుకుంటే అతడు బ్రతికి బయటపడే అవకాశం ఉంది. ఇది విని ఆ ఇంటి యజమాని నక్షత్రమేమిటో పంచాంగంలో చూసి సరైన సమయంలో బయలుదేరాడు. మనోవ్యాకులతతో ఔషధం
తయారు చేయడానికి కావలసిన వస్తువుల కోసం వెతకసాగాడు. ప్రభు, నువ్వు ఈ వస్తువులన్నీ ప్రాప్తింపచేస్తే పని జరిగిపోతుంది అని అతడు అంతరంగాన భగవంతుణ్ణి ప్రార్థించసాగాడు. ఈ విధంగా తిరుగుతూ ఉన్నప్పుడు నిజంగానే పుర్రె ఒకటి నేల మీద పడి ఉండడం అతడు చూశాడు. చూస్తూ ఉండగానే ఒక వానజల్లు పడింది. అప్పుడు ఆ వ్యక్తి భగవంతుణ్ణి ఇలా మొరపెట్టుకున్నాడు. ప్రభో, స్వాతి నక్షత్రపు జల్లు పడింది, పుర్రె కూడా లభించింది. పైగా ఆ వాన నీరు కొంత పుర్రెలో కూడా పడింది. ఇప్పుడు దయచూపి తక్కిన వస్తువులు కూడా లభించేలా చేయి. ఈ విధంగా అతడు పరితపిస్తున్నప్పుడు విషసర్పం ఒకటి అటువైపుగా రావడం చూశాడు. అప్పుడు అతడి ఆనందానికి హద్దు లేకపోయింది. అతడు ఎంతగా ఉత్తేజితుడయ్యాడు అంటే తన గుండె కొట్టుకోవడం అతడికి స్పష్టంగా వినిపిస్తోంది. భగవంతుడా అంటూ ఇలా ప్రార్థించాడు. ఇప్పుడు పాము కూడా వచ్చింది. ఔషధానికి వస్తువులు చాలా వరకు సమకూరాయి. దయ ఉంచి తక్కిన వాటిని కూడా సమకూరేలా చేయి. అతడు అలా ప్రార్థించాడో లేదో అక్కడకు ఒక కప్ప కూడా గెంతుతూ వచ్చింది. పాము దాని వెంటబడింది. అవి అలా పుర్రె వద్దకు వచ్చాక పాము కప్పను కాటు వేయబోయింది. కప్ప ఒక్క గెంతున పక్కకు తప్పుకుంది. పాము విషం పుర్రెలో పడింది. అప్పుడు ఆ వ్యక్తి ఆనందంతో చప్పట్లు చరుస్తూ నాట్యం చేశాడు. వ్యాకులత ఉంటే సర్వం సిద్ధిస్తుంది అని అందుకే నేను చెబుతూ ఉంటాను. చతుర్థ పరిచ్ఛేదం. సన్యాసం, గృహస్థాశ్రమం. నిజమైన సన్యాసి ఎవరు? శ్రీరామకృష్ణులు మానసికంగా సంపూర్ణ త్యాగం చేయనిదే భగవత్ సాక్షాత్కారం లభించదు. సాధువు సంచయం చేయలేడు. పక్షులు, పకీర్లు రేపటి కోసం సంచయం చేయరు. నా మనోస్థితి ఎలా ఉంది అంటే నాతో పాటు మట్టిని కూడా తీసుకుని వెళ్ళలేను. సంచిలో తమలపాకులు కూడా పట్టుకొని వెళ్ళలేను. హృదయం నన్ను పీడించేటప్పుడు ఇక్కడి నుండి కాశీకి వెళ్ళిపోదాము అనుకున్నాను. కొన్ని బట్టలు తీసుకొని వెళ్దామని అనుకున్నాను. కానీ ధనం తీసుకొని ఎలా వెళ్ళగలను? అందువలన కాశీకి వెళ్ళలేకపోయాను. అందరూ నవ్వారు. మహిమతో, మీరు గృహస్థులు, మీరు ఇది పట్టుకోండి, అది పట్టుకోండి, సంసారం, ధర్మం రెండింటినీ పట్టుకోండి. మహిమ, మహాశయ, దానిని పట్టుకున్నవాడు దీనిని పట్టుకోగలడా? శ్రీరామకృష్ణులు ఒకసారి పంచవటి సమీపంలో గంగానది ఒడ్డున కూర్చుని ఒక చేతిలో రూపాయి, మరో చేతిలో మట్టిని పట్టుకుని రూపాయి మట్టి, మట్టి రూపాయి, రూపాయి మట్టి అని విచారణ చేసి రూపాయిని గంగానదిలోకి విసిరివేశాను. అయితే అప్పుడు నాకు ఒక భయం పట్టుకుంది. నేను ఎంత తెలివిమాలిన వాడిని! లక్ష్మీదేవిని కించపరిచానే, ఆమె తిండి దొరకకుండా చేస్తే ఎలా అని తలపోయసాగాను. చివరకు నేను కూడా హాజరాల వ్యాపార ధోరణి అవలంబించాను. లక్ష్మీదేవితో, అమ్మా, నువ్వు నా హృదయంలో వసించు అన్నాను. ఒక వ్యక్తి చేస్తున్న తపస్సుకు జగజ్జనని సంతుష్టురాలై ఏదైనా వరం కోరుకో అంది. ఆ వ్యక్తి, అమ్మా, నువ్వు నాకు వరం ఇవ్వదలిస్తే ఈ వరం ఇవ్వు. నేను నా మనమళ్లతో బంగారు కంచంలో భోజనం చేసేటట్లు అనుగ్రహించు అని కోరుకున్నాడు. చూసారా, ఒక వరంలోనే మనుమళ్ళు, సంపద, బంగారు కంచం అన్నీ సమకూరాయి. అందరూ నవ్వారు. మనస్సులో నుండి కామినీ కాంచనాలు తొలగిపోయినప్పుడే అది భగవంతుడి వైపుకు మరలుతుంది, ఆయనలో లీనమైపోతుంది. ముక్తిని పొందగలిగేది బద్ధజీవే. భగవంతుడి నుండి విముఖులం అవగానే బద్ధులమైపోతాము. త్రాసులో కింద ఉన్న ముళ్ళు పైన ఉన్న ముళ్ళు నుండి దూరంగా ఎప్పుడు పోతుంది? పళ్ళెంలో భారం ఉంచినప్పుడు అలా జరుగుతుంది. కామినీ కాంచనాలే ఆ భారం. తల్లి గర్భంలో నుండి బయటపడగానే శిశువు ఏడుస్తుంది. ఎందుకని? దాని రోదన ఇలా చెబుతూ ఉన్నట్లుగా ఉంటుంది. నేను ఎక్కడికి వచ్చి పడ్డానో చూడండి. గర్భంలో ఉన్నప్పుడు నేను భగవంతుడి పాదపద్మాలను ధ్యానిస్తూ ఉండేవా దానిని. అయితే ఇప్పుడు ఎక్కడికి వచ్చి పడ్డానో చూడండి. మహిమతో మీరందరూ మానసికంగా త్యజించాలి. నిరాసక్తులై గృహస్థ జీవితాన్ని గడపండి. సంసార త్యాగం. మహిమ, మనస్సు భగవంతుడి వైపుకు మరలినప్పుడు ఆ వ్యక్తి సంసారంలో జీవించగలడా? శ్రీరామకృష్ణులు, ఇదేం ప్రశ్న! సంసారంలో ఉండకపోతే మరి ఎక్కడకు వెళ్తాడు? నేను ఎక్కడ ఉన్నా సరే శ్రీరాముడి అయోధ్యలో ఉన్న అనుభూతిని పొందుతూ ఉంటాను. ఈ ప్రపంచమంతా శ్రీరాముడి అయోధ్యే. గురువు నుండి ఉపదేశం పొందాక సంసారం త్యజిస్తాను అన్నాడు శ్రీరాముడు. అతన్ని ఆ ప్రయత్నం నుండి విరమింపచేయడానికి దశరథుడు వశిష్ఠ మహర్షిని పంపాడు. రాముడు తీవ్ర వైరాగ్య జనితుడై ఉండడం వశిష్ఠుడు గమనించాడు. అతడితో ఇలా అన్నాడు, రామా,
ముందుగా నువ్వు నాతో వాదన చేయి, కావాలంటే ఆ తర్వాత సంసారాన్ని త్యజించు. సంసారం అనేది భగవంతుడి నుండి వేరై ఉందా? అలా వేరై ఉన్న పక్షంలో నువ్వు దాన్ని త్యజించవచ్చు. భగవంతుడే సమస్త జీవ జగత్తులుగా విరాజిల్లుతున్నట్లు రాముడు దర్శించాడు. భగవంతుడి అస్తిత్వం కారణంగానే సమస్తము వాస్తవంగా ద్యోతకమై అవుతోంది. అందుచేత రాముడు మౌనం వహించాడు. ఈ ప్రపంచంలో కామక్రోధాలతో పోరు సలపవలసి ఉంటుంది. పలు రకాల కోర్కెలతో ఆసక్తితో యుద్ధం చేయవలసి ఉంటుంది. కోటలోనే ఉంటూ అంటే ఇంట్లోనే ఉంటూ యుద్ధం చేయడం అనుకూలం. ఇంట్లో తినడానికి తిండి దొరుకుతుంది. ధర్మపత్ని పలు విధాలుగా సహాయం చేస్తుంది. కలియుగంలో జీవులు అన్నగత ప్రాణులు. అన్నం కోసం 7 ఇళ్ల తలుపులను తట్టడం కంటే ఒకే చోట ఉండి పుచ్చుకోవటం మేలు. ఇంట్లో జీవించటం కోటలో ఉండి యుద్ధం చేయటం లాంటిది. తుఫాను గాలికి ఎగురుతూ ఉన్న ఇంగిలి విస్తరాకుల సంసారంలో వసించు. తుఫాను గాలికి ఆ ఆకు ఒక్కోసారి ఇంటి లోపలికి పోతుంది, మరోసారి చెత్త కుప్పపై పడుతుంది. గాలి ఎటువైపు వీస్తే ఆకు కూడా అటువైపే కొట్టుకుపోతుంది. ఒక్కోసారి మంచి చోటుకు, ఒక్కోసారి అపరిశుభ్రమైన చోటుకు పోతుంది. భగవంతుడు ప్రస్తుతం నిన్ను సంసారంలో ఉంచాడు. అది మంచిదే. ఇప్పుడు నువ్వు అదే చోట ఉండు. తర్వాత నిన్ను ఆ చోటు నుండి లేవదీసి అంతకంటే మంచి ప్రదేశంలో నిలిపినప్పుడు ఏం జరగాలో అది జరుగుతుంది. ఆత్మసమర్పణ రాముడి ఇచ్ఛ కథ. భగవంతుడు నిన్ను సంసారంలో నిలిపాడు. అందుకు నువ్వేం చేయగలవు? సమస్తం ఆయనకు సమర్పించు. ఆయనకు ఆత్మసమర్పణం చేసుకో. అటుపైన మరే చింత ఉండదు. అప్పుడు అంతా ఆయనే చేస్తూ ఉన్నట్లుగా తెలుసుకోగలవు. సర్వం రాముడి ఇచ్చ మీదనే ఆధారపడి ఉంటుంది. ఒక భక్తుడు, అయ్యా, రాముడి ఇచ్చ గురించిన కథ చెబుతారా? శ్రీరామకృష్ణులు. ఒక ఫలానా గ్రామంలో ఒక సాలెవాడు ఉండేవాడు. అతడు ధర్మపరాయణుడు. గ్రామస్తులకు అతడు అంటే ఎంతో ఇష్టం. అతడిపై ఎంతో నమ్మకం ఉన్నది. తాను నేసిన వస్త్రాలను అతడు సంతలో విక్రయించేవాడు. వస్త్రం ధర ఎంత అని కొనుగోలుదారులు అడిగినప్పుడు అతడు ఇలా పలికేవాడు: రాముడి ఇచ్చ మేరకు నూలు ధర 1 రూపాయి. రాముడి ఇచ్చ మేరకు వస్త్రం నేసినందుకు కూలి 4 అణాలు. రాముడి ఇచ్చ మేరకు లాభం 2 అణాలు. రాముడి ఇచ్చ మేరకు వస్త్రం ధర రూపాయి 6 అణాలు. జనానికి అతడి మీద ఎంతటి విశ్వాసం ఉండేది అంటే వారు తక్షణమే డబ్బు ఇచ్చేసి వస్త్రం కొనుక్కునేవాళ్ళు. అతడు పరమభక్తుడు. రాత్రి భోజనం ముగించి చాలాసేపటి వరకు ఆలయ మండపంలో కూర్చుని భగవచ్చింతన చేసేవాడు. ఆయన నామగుణ కీర్తనలు చేసేవాడు. ఒకరోజు రాత్రి చాలా పొద్దుపోయింది. అతడికి నిద్ర పట్టలేదు. మధ్య మధ్యలో పొగ త్రాగుతున్నాడు. అదే సమయంలో ఆ దారిగుండా బందిపోట్ల గుంపు ఒకటి దొంగతనం చేయడానికి వెళ్తోంది. వారికి తమ సామాగ్రి మోయడానికి ఒక వ్యక్తి అవసరమైనందున ఆ సాలెవాడిని మాతో పాటు రా అని పిలిచి చెయ్యి పట్టుకుని తీసుకుపోయారు. పిదప ఒక ఇంటిని కొల్లగొట్టారు. అనేక వస్తువులను సాలెవాడి నెత్తికెక్కించి అతడితో మోయించసాగారు. అప్పుడు పోలీసులు అక్కడకు రావడం జరిగింది. బందిపోట్లందరూ పారిపోయారు. కానీ సాలెవాడు మాత్రం నెత్తిమీద భారంతో పట్టుబడ్డాడు. ఆ రోజు రాత్రి అతన్ని కారాగారంలో బంధించారు. మరుసటి రోజు విచారణ నిమిత్తం మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఈ విషయం తెలియడంతో గ్రామస్తులందరూ అక్కడికి వచ్చారు. వారందరూ, అయ్యా, ఈ వ్యక్తి ఎన్నటికీ దొంగతనం చేయజాలడు అని మ్యాజిస్ట్రేటుకు విన్నవించారు. ఏమయ్యా, అసలు ఏమైందో చెప్పు అని ఆయన అతన్ని అడిగాడు. అందుకు అతడు ఇలా సమాధానమిచ్చాడు: అయ్యా, రాముడి ఇచ్చ మేరకు నేను నిన్న రాత్రి భోజనం చేశాను. తర్వాత రాముడి ఇచ్చ మేరకు ఆలయ మండపంలో కూర్చొని ఉన్నాను. రాముడి ఇచ్చ మేరకు రాత్రి బాగా పొద్దుపోయింది. రాముడి ఇచ్చ మేరకు నేను ఆయన్ను ధ్యానిస్తూ ఆయన నామగుణ కీర్తనలు చేస్తూ ఉన్నాను. అదే సమయంలో రాముడి ఇచ్చ మేరకు బందిపోట్ల గుంపు ఒకటి ఆ దారిలో వెళ్తోంది. రాముడి ఇచ్చ మేరకు వాళ్ళు నన్ను కూడా లాక్కొని వెళ్లారు. రాముడి ఇచ్చతో వాళ్ళు ఒక ఇంట్లో దొంగతనం చేశారు. రాముడి ఇచ్చ మేరకు పోలీసులు అక్కడకు వచ్చారు. రాముడి ఇచ్చ వల్ల నేను పట్టుబడ్డాను. అప్పుడు రాముడి ఇచ్చ మేరకు పోలీసులు నన్ను కారాగారంలో పెట్టారు. ఈరోజు ఉదయం రాముడి ఇచ్చ కారణంగా వాళ్ళు నన్ను మీ ఎదుట హాజరుపరిచాడు. సాలెవాడు ధర్మపరాయణుడని గ్రహించి మ్యాజిస్ట్రేటు అతన్ని విడుదల చేశాడు. ఇంటికి వెళ్తూ సాలెవాడు తన మిత్రులతో, రాముడి ఇచ్చ మేరకు నన్ను విడుదల చేశారు అన్నాడు. సంసారంలో ఉండడం, సన్యాసం పుచ్చుకోవడం అంతా రాముడి ఇచ్చే.
అందుకే భారం అంతా ఆయనకే వదిలిపెట్టి సంసార బాధ్యతలు నిర్వర్తించు. లేకుంటే నువ్వు మరేం చేస్తావు? ఒకసారి ఒక గుమస్తా చెరసాల పాలయ్యాడు. శిక్ష పూర్తయ్యాక అతన్ని విడుదల చేశారు. మరి అతడు ఇప్పుడు గెంతులు వేస్తూ నాట్యం చేస్తాడా ఏమిటి? లేకుంటే తన గుమస్తాగిరినే కొనసాగిస్తాడా? సంసారి జీవన్ముక్తుడైనట్లయితే అతడు సునాయాసంగా సంసారంలో జీవించగలడు. జ్ఞానప్రాప్తి పొందిన వ్యక్తికి ఇక్కడ అక్కడ అంటూ తేడా ఉండదు. అతనికి అంతా సమానమే. మనస్సులో అక్కడ అన్న భావన ఉన్న వ్యక్తికి ఇక్కడ అన్న భావన కూడా ఉంటుంది. కేశవ్ సేన్ను నేను మొట్టమొదటిసారి జయగోపాల్ సేన్ ఉద్యాన గృహంలో చూసినప్పుడు ఇతడి తోక ఊడిపోయింది అన్నాను. అది విని అక్కడ ఉన్న వారందరూ నవ్వారు. అప్పుడు కేశవ్ వారితో ఇలా అన్నాడు, మీరు అలా నవ్వవద్దు. ఈయన అలా చెప్పడంలో ఏదో అంతరార్థం ఉంది. అదేమిటో ఈయన్నే అడుగుదాం. తర్వాత నేను కేశవ్తో ఇలా అన్నాను, తోక రాలనంత వరకు కప్ప నీటిలోనే వసించవలసి ఉంటుంది. గట్టు ఎక్కి అది భూమి మీద చరించలేదు. తోక ఊడిపోగానే అది ఒడ్డు మీదకు గెంతుతుంది. అప్పుడు అది నీటిలోనూ ఉండగలదు, భూమి మీద వసించగలదు. అదేవిధంగా మనిషికి అవిద్య అనే తోక ఊడిపోనంత వరకు అతడు సంసారమనే నీటిలోనే పడి ఉంటాడు. అవిద్య అనే తోక ఊడిపోయినప్పుడు అంటే జ్ఞానోదయం అయినప్పుడు అతడు ముక్తజీవిగా చరించవచ్చు, లేక కావాలనుకుంటే గృహస్థుడిగా కూడా జీవించవచ్చు.